మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదం. ఇది మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో అల్లర్లు జరిగిపోతున్నాయి, అశాంతి రగిలిపోతుంది, శాంతి భద్రతలు కరువైపోయి మటలు జరిగిపోతున్నాయి, మానభంగాలు జరిగిపోతున్నాయని తన ఫేక్ మీడియాతో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇది అంటే, ఇప్పుడు నిన్న మొన్న కానీ నారా చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అనే సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ, వారిని మీరు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయండి, మీది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఎంతో కొంత దోహదపడుతుంది, మీరు రండి అని వారిని ఇన్వైట్ చేశారు ఇక్కడికి. అలాగే చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థల్ని, ఇంటర్నేషనల్ కంపెనీలని వారు ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ కూర్చున్నారు కదండి. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ పేటీఎం బ్యాచ్ ఎదవలందరూ కలిసాటండి ఆ యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నారట, మీరు మాత్రం ఇక్కడికి ఏపీకి రాకండి, ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రం అభివృద్ధి పడడానికి మీరేం దోహదపడకండి, ఎందుకంటే ఇక్కడ చాలా మటలు జరిగిపోతున్నాయండి బాబు, చాలా మానభంగాలు జరిగిపోతున్నాయి, మీరు ఒకవేళ అక్కడి నుంచి కానీ లేడీస్ని ఇక్కడ కనిపెడితే ఆ లేడీస్ని రేప్ చేసేస్తారు, మీరేమన్నా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మిమ్మల్ని చంపేస్తారు అని పెడుతున్నారటండి ఎదవలో. రాష్ట్రం అభివృద్ధి చెందటం ఇష్టం లేని పనికిమాలని పోరంబోగ్గాళ్ళు అందరూ అలా పెడుతున్నారట. అంటే అది రాజద్రోహమే అండి. అంటే రాజు నువ్వు రాజులు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు నువ్వు రాజద్రోహం అన్నావు అని మీరు అడగొచ్చు. రాజులు లేరు ఇక్కడ, ప్రజలే రాజులు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రజలకు మేలు చేద్దామని ఆలోచించినప్పుడు ఆ ప్రజలకు అన్యాయం చేయడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగింది అనుకోండి, ఇక్కడ చేయొచ్చు నిరసన, ఇక్కడ పెట్టొచ్చు ప్రెస్ మీట్. ఈయన ఢిల్లీ వెళ్ళి ఎందుకు పెట్టాడు? మొన్న ఢిల్లీలో నిరసన ఎందుకు చేశాడు? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకి రాకూడదు, ఆంధ్ర డెవలప్ అవ్వకూడదు, ఈ రాష్ట్రం ఎలాగైనా సరే నాశనం అయిపోవాలి, ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి కాలంలో నాశనం అయిపోయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసేస్తున్నారు, దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంటే రాజులే కదండి, మరి వాళ్ళకి అన్యాయం చేయడం తలపెడితే అన్యాయం చేయడానికి తలపెట్టిన జగన్మోహన్ రెడ్డి రాజద్రోహం కేసులో జైలుకి పోవాలండి. అతన్ని ఇమీడియట్గా అతని మీద కేసు అయితేనే అతను చెంచాలందరూ ఆగుతారు. ఖచ్చితంగా మేము మహాసాని మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఏపీ డీజీపీ గారికి, ఈ రాష్ట్ర ప్రతిష్టని, ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు రాకుండా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆపుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే కోని ఇమీడియట్గా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయండి సార్. అన్నా, నువ్వు ఎస్సీ వర్గీకరణ మీద నువ్వు పోరాడాలి, ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా నువ్వు మాలలందరినీ సమీకరించాలి, నువ్వు పిలిపిస్తే మాలలందరూ వస్తారని చాలామంది అడుగుతున్నారండి. అయితే మీకు ఒక చిన్న పాయింట్ ఒకటి, సూటి పాయింట్ ఒకటి చెప్తాను. ఎస్సీ వర్గీకరణ గతంలో జరిగిన వర్గీకరణ వేరు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ వేరు. ఈ చిన్న కారణానికి మనం తేడా తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే కొంతమంది ఇదే అదునుగా తీసుకుని ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ మీద రెచ్చగొట్టాలి ఎస్సీల్ని, అది మాలలను అయితే మాలల్ని, ఇంకెవరినైతే వాళ్ళని ఏ తెలుగుదేశం గవర్నమెంట్ మీద రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఆ మాలలకు అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, మీరు అర్జెంట్గా రండి, మీరు ఇమీడియట్గా మనం పోరాడేద్దామని చెప్పి కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఒకసారి వర్గీకరణ జరిగింది, చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఆ వర్గీకరణలో భాగంగా 4 గ్రూపులు, ఏబిసిడి గ్రూపులని ఇచ్చారు కదా, 4 గ్రూపులు. ఆ 4 గ్రూపుల్లో ఈ అర్థం మాత్రం తెలుసుకోవాలి అందరూ. ఏబిసిడి. ఏలో రెల్లి కులాలను పెట్టారు, రెల్లి ఉపకులాలు, వీళ్ళకి 1% ఇచ్చారండి రిజర్వేషన్. టోటల్ 15% మంది, టోటల్ 15లో రెల్లికి 1%, బిలో మాదిగ ఉపకులాలు వీళ్ళకి 7%, సిలో మాల ఉపకులాలు వీళ్ళకి 6%, డిలో ఆది ఆంధ్ర ఉపకులాలు వీళ్ళకి 1%. గతంలో జరిగిన వర్గీకరణ ఇలా జరిగింది. ఈ వర్గీకరణలో కూడా ఒకవేళ రెల్లి 1%లో, ఆ రెల్లి కులాల్లో ఉపకులాల్లో ఆ ఉద్యోగానికి ఎవడో అర్హుడు లేకపోతే ఈ 1% కేటగిరీ బికి వచ్చేస్తుంది. అలాగే ఆది ఆంధ్రలో కూడా ఎవరైనా లేని పక్షంలో ఇది కూడా కేటగిరీ బికి వచ్చే విధంగా, అంటే కేటగిరీ సికి వర్తించవు. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ వర్గీకరణ ప్రకారం చూస్తే మాలలకి ఇందులో అన్యాయం జరుగుతుంది. ఈ కారణంగా అప్పుడు మాల నాయకులు పివి రావు గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు చాలా పోరాటం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది
వర్గీకరణ అనేది సాధ్యం కాదు, రాజ్యాంగం ప్రకారం కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సుప్రీంకోర్టు 7 జడ్జిలు తీర్పిస్తే 6 జడ్జిలు ఎస్ వర్గీకరణ చేసుకునే అధికారాలు రాష్ట్రాలకు ఇచ్చేయచ్చు, రాష్ట్రాలు మీరు కావాలంటే మీరు వర్గీకరణ చేసుకోవచ్చని 6 చెప్పారు. కేవలం ఒక్క జడ్జి గారు మాత్రమే ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆవిడే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో జరిగిన ఈ వర్గీకరణ వన్ సైడెడ్గా బి కేటగిరీలో ఉన్న మాదిగ సోదరులకు ఎక్కువ మేలు జరిగే విధంగానే ఉంది. అది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే ఇప్పుడు జరిగే వర్గీకరణ అలా లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు జరిగే వర్గీకరణ ఎలా ఉంది? అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? దామాషా ప్రకారం ఇప్పుడు ఒక జిల్లా ఉంది, ఉదాహరణకు కాకినాడ జిల్లా ఉందండి. ప్రతి జిల్లాను ఒక యూనిట్ తీసుకుంటా అన్నాడు ఆయన. కాకినాడ జిల్లాలో మొత్తం టోటల్ 15% రిజర్వేషన్లో మాలలు కనుక మొత్తం మనం 23% ఉన్నాం కాబట్టి 22% 23% ఉన్నాం. పోనీ అదే ఎస్సీలో 100%లో మాలలో ఒక 60% ఉన్నారనుకుందాం. కాకినాడ జిల్లా వరకు చెప్తున్నాను. మాదిగలు ఓ 30% ఉన్నారనుకుందాం. ఉదాహరణ అంతే అండి. ఇది రెల్లి ఒక 5%, ఆది ఆంధ్ర ఒక 5% ఉన్నారనుకుందాం అండి. ఇప్పుడు వర్గీకరణ చేస్తే ఎలా వస్తుంది? 15% అంటే వీళ్ళకి 8% వచ్చింది. 8% వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి 6%, 14, వీళ్ళకొకటి. అంటే ఆ జిల్లాలో ఉన్న జన సాంద్రత మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు గతంలో జనాభా ప్రాతిపదికన ఇచ్చారు. అంటే మళ్ళీ అడగచ్చు, జనాభా అంటే ఏంటి, జన సాంద్రత అంటే 2 ఒకటే కదా రాయి అనొచ్చు కొంతమంది. అది వేరువేరు మాటలండి అయ్యి. ఇప్పుడు భారతదేశంలో జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అన్నాం అనుకోండి, తక్కువని ఉత్తరప్రదేశ్ అని చెప్తారు. ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది, భారతదేశంలో జన సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని. అప్పుడు ఉత్తరప్రదేశ్ అని రాయకూడదు. అప్పుడేం రాయాలి? అప్పుడైతే నేను చదువుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్. జనాభాకి జనసాంద్రతకి ఏంటి అంటే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది, ఇది యూపీ అనుకుందాం అండి. యూపీలో 10 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం. ఇది జనాభా. మిగతా అన్ని రాష్ట్రాల కన్నా 10 కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రం పెద్దది. మిగతా అన్ని రాష్ట్రాల్లో అంతకన్నా తక్కువ మంది జనాభా ఉన్నారని అర్థం. సో జనసాంద్రత ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఇది జనాభా, ఇది జనసాంద్రత. నేను తెలుగు మీడియం అండి, అందుకే ఇట్లా ఇంగ్లీష్లో ఏ పదాలు ఉంటాయి కానీ నాకు మాత్రం తెలిసిన తెలుగు మీడియంలో చెప్తున్నాను. ఇది వెస్ట్ బెంగాల్ అనుకుందాం. ఏంటి జనసాంద్రత అంటే కిలోమీటర్కి ఎంతమంది జనం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 10 కోట్ల మంది ఎక్కువ మంది జనం ఉన్నారు యూపీలో, కానీ కిలోమీటర్ల పరిధిలో చూస్తే కిలోమీటర్కి ఇక్కడ 1000 మందే ఉంటున్నారు. కానీ అదే వెస్ట్ బెంగాల్కి వస్తే కిలోమీటర్కి 1500 మంది ఉంటున్నారు అనుకోండి. అంటే జనం బ్రతికే ఏరియా ఎక్కువ ఉండటం జనసాంద్రత. అప్పుడు వెస్ట్ బెంగాల్లో జనసాంద్రతలో నెంబర్ 1 అంట. ఇప్పుడు ఇచ్చిన వర్గీకరణ కూడా జనసాంద్రతను బట్టి ఇచ్చారు. అంటే ఏ ఏరియాలో మాలలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బ్రతికి ఆ జనం ఎంతమంది బతుకుతున్నారో దాన్ని బట్టి రిజర్వేషన్ వర్గీకరిస్తారు. గతంలో అలా కాదు. ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో జనాభా మాదిగ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగలకు ఎక్కువ వాళ్ళని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఓవరాల్ ఆంధ్రాలో తెలంగాణలో దేశవ్యాప్తంగా అక్కడున్న జనసాంద్రత అంటే అక్కడ ఇప్పుడు తెలంగాణ ఉంది, మాదిగ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, మాదిగలకు ఎక్కువ వస్తుంది. ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకోలేదు, ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి మాలలు ఎక్కువ మంది ఉంటారు, అదే మళ్ళీ అనంతపురంకి ఆ సైడ్కి వెళ్తే మాదిగలు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ జిల్లాకు వచ్చేటప్పటికి మాదిగలకి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ జిల్లాలకు వచ్చేటప్పటికి మాలల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంతమంది ఉంటే అంత ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ వస్తుంది. గతంలోలాగా ఒక కులానికి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు, అందరికీ సమానంగా వచ్చే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మనం డీల్ చేస్తే ఇప్పుడు కొంతమంది నాయకులు మన ఉనికి కోసం మాలల్ని గవర్నమెంట్ మీద రెచ్చగొట్టేశారు అనుకోండి, గవర్నమెంట్కి ఎలా ఉంటుంది? ఏడరేళ్ళలో ఇంకా ఇప్పుడేగా సుప్రీంకోర్టు వచ్చింది, ఇంకా మేము ఏం విధి విధానాలు చెప్పలేదు, ఎవరెంతమంది ఉన్నారో తెలియదు, ఏమీ లేకుండా అప్పుడే చంద్రబాబు నాయుడు మీదకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి అప్పుడే జనాలు రెచ్చగొడుతున్నారేంటి? చిరాకు వచ్చేది. ఇంకోటి కూడా తీర్పులో ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారండి. ఎస్సీ రిజర్వేషన్లో క్రిమీ లేయర్ అమలు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
చెప్పారటండి. అంటే ఎస్సీలు అందరూ ఉండొచ్చు, డబ్బునోడు, మధ్యతరతోడు, పేదోడు, అంటే కటికి పేద, అడు క్రిమి లేయర్ అంటారు దాన్ని. ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఏ కులమైనా, అటు మాలవని, మాదిగవని, రెల్లవని, ఆది ఆంధ్రవని, ఎవడన్నా కానీ ఫస్ట్ పేదలు ఎందులో ఉన్నారో చూసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని 3 జడ్జిలు చెప్పారు. మనం కోరుకునేది కూడా అదే కోరుకోవాలి కదా. నా కులానికి ఎక్కువ కావాలి, నా కులానికి ఎక్కువ కావాలి అనుకునే దానికన్నా ఎస్సీల్లో ఉన్న కటిక పేదలు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ వాళ్ళకి వర్తించాలని పెద్ద మనసుతో అనుకోవడం మంచిదే కదా. నిజంగా కటిక పేదరికంలో మాదిగ సోదరులు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, నిజంగా కటిక పేదరికంలో మాల సోదరులు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, రెల్లీలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, ఆది ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలి. రిజర్వేషన్ యొక్క ఉద్దేశం అది కదండి. అయితే కొంతమంది కొన్ని నిధులు చెప్తారండి. ఆ ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎప్పుడు ఒకరికి అవకాశాలు రావాలా, అందరికీ సమానమైన అవకాశాలు వద్దా, కాబట్టి సమానమైన అవకాశాలు ఇవ్వాలంటే అని చాలామంది చెప్తున్నారండి. మరి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటారు, ఆ పార్టీలో అన్ని కులాల వ్యక్తులు ఉంటారు. ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నప్పుడు ఆ కులాల్లో ఒక కులానికి లేకపోతే 2 కులాలకు మాత్రం ఎందుకు ఇస్తున్నారు ప్రాధాన్యత? అరే అన్ని కులాలకి ఇవ్వాలి అవకాశం. సరే 5 సంవత్సరాలు నువ్వు చేసావు, లేకపోతే ఈ 2 సంవత్సరాలు నువ్వు చేయి, ఆ 2 సంవత్సరాలు ఆ కులస్తుడు చేస్తాడు, ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తాడు ప్రధానమంత్రి పదవి. మరి అది కూడా రావాలి కదండి. మరి వర్గీకరణ అంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటే మరి ఇది కూడా వర్గీకరించాలి కదా. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు, ఆ కాంట్రాక్టర్స్లో కూడా ఎప్పుడు ఒక కులస్తులు వస్తున్నారేంటి, మీరు పలానా కులంలో కూడా కాంట్రాక్ట్ A1 కాంట్రాక్టులు తయారు చేయండి, పలానా కులం నుంచి కూడా ఈసారిగా నీకు ఈ కులానికి ఇచ్చానుగా ఈ కాంట్రాక్ట్, మరోసారిగా పలానా కులానికి ఇస్తాను. పెద్ద పెద్ద పదవులు కదండి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాంటి పదవుల్లో కూడా ఇలాంటి సమానత్వం, ఇలాంటి వర్గీకరణ, అన్ని కులాలకి మేలు జరగాలనేది కూడా ఆలోచిస్తే ఇంకా మంచిది కదా. ఇంకా మంచిదని నా ఆలోచన అండి. ఏదో చిన్న బుర్రతో ఏదో చెప్తాను నేను, ఇందులో ఎవరిని విమర్శించలేదండి. మళ్ళీ రాజేష్ మాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆ రాజేష్కి పలానా అవకాశాలు రాకూడదు, ఇలాంటి అవకాశాలు రాకూడదని దయచేసి ఎవరు నా మీద కత్తి కట్టకండి సారు.